హలో వ్యూవర్స్, నేను మీ డాక్టర్ కవిత. చాలామంది ఆడవాళ్ళలో చాలా ఫ్రీక్వెంట్గా కనబడే సమస్య థైరాయిడ్. డాక్టర్ గారు, థైరాయిడ్ సమస్య ఉందండి, నేను బరువు పెరుగుతున్నాను, దీనికి ఏమన్నా మనం నియంత్రించుకునే సలహాలు చెప్తారా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అయితే ఈ థైరాయిడ్ సమస్య మగవాళ్ళ కంటే ఆడవాళ్ళలోనే ఎక్కువ శాతం కనబడుతూ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మెడకి కింద భాగంలో ఒక చిన్న గ్రంథి, అంటే ఒక బటర్ఫ్లై షేప్లో ఉంటుందన్నమాట. అయితే ఈ గ్రంథి ఏదైతే థైరాయిడ్ గ్రంథి థైరాయిడ్ గ్రంథి యొక్క సెక్రీషన్స్, అంటే వాటిని హార్మోన్స్ అంటాము. ఆ సెక్రీషన్స్ శరీర క్రియలను నియంత్రిస్తూ శరీరానికి శక్తిని కూడా ప్రసాదిస్తుంది. సో ఈ థైరాయిడ్ హార్మోన్ల యొక్క సమతుల్యత ఏ రోజైతే ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడుతుందో, సమతుల్యత లోపిస్తుందో, అప్పుడు హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం అనే సమస్యలు ఏర్పడతాయి. థైరాయిడ్ ఎక్కువగా యాక్టివ్గా ఉండి ఏర్పడే సమస్యల్ని హైపర్ థైరాయిడిజం అని అంటాము. అలాగే థైరాయిడ్ యాక్టివేషన్ బాగా తగ్గితే వచ్చే సమస్యల్ని హైపోథైరాయిడిజం అని అంటాము. ఇకపోతే మనం డిస్కస్ చేసుకునేది వాళ్ళ హైపోథైరాయిడిజం గురించి. ఇందాక చెప్పుకున్నాం కదా, థైరాయిడ్ హార్మోన్స్ శరీరంలో చాలా రకాల శరీర క్రియల్ని, ఫంక్షన్స్ని నియంత్రిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ హైపోథైరాయిడిజం రావడానికి గల కారణాలని కనుక మనం గమనిస్తే, ముఖ్యంగా హషిమోటోస్ డిజీజ్ అన్నది ఈ హైపోథైరాయిడిజం రావడానికి ప్రధాన కారణంగా కనబడుతుంది. ఈ హషిమోటోస్ డిజీజ్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం. అంటే ఈ మన శరీరం యొక్క వ్యాధి నిరోధక శక్తి, ఇమ్యూనిటీ అనేది ఏదైతే ఉందో, ఇమ్యూనిటీ పవర్ అనేది ఏదైతే ఉందో, ఇది మన శరీరంలోనే ఏదో ఒక గ్రంథిని టార్గెట్ చేసి అటాక్ చేస్తుందన్నమాట. దాన్ని ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటారు. సో హషిమోటోస్ డిజీజ్ కూడా వన్ ఆఫ్ ది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్. దాని మూలంగా కూడా హైపోథైరాయిడిజం అనేది వస్తుంది. అలాగే కొంతమంది ప్రెగ్నెన్సీ థర్డ్ ట్రైమిస్టర్లో ఈ థైరాయిడ్ సమస్య అనేది వస్తూ ఉంటుంది. సెకండ్ నుంచి థర్డ్ సెమిస్టర్ మధ్యలో థైరాయిడ్ వాల్యూస్ బాగా తగ్గిపోతాయి. అప్పుడు డాక్టర్స్ థైరాయిడ్ మెడికేషన్ కూడా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏర్పడే థైరాయిడ్ కూడా ఒక్కొక్కసారి జీవితాంతం ఉండిపోతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ క్యాన్సర్ మెడికేషన్స్ కానీ, క్యాన్సర్ రోగులు తీసుకునే రేడియేషన్స్ వలన కూడా ఈ హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. అలాగే హైపర్ థైరాయిడిజం ఒక ట్రీట్మెంట్ వలన కూడా ఒక్కొక్కసారి హైపోథైరాయిడిజం వస్తుంది. ఆహార పదార్థాల్లో అయోడిన్ లోపం వలన కూడా మనం హైపోథైరాయిడిజం కేసెస్ని చూడవచ్చు. సో ఇలా అలాగే ఇంకొన్ని రకాల రకరకాల మెడికేషన్స్ ఫర్ సివియర్ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే పేషెంట్స్కి, మానసికంగా సమస్యలు ఉన్న వారికి ఇచ్చే మెడికేషన్స్తో కూడా ఈ హైపోథైరాయిడిజం సమస్య ఏర్పడుతుంటుంది. సో ఇలాంటి కారణాల వలన మనం హైపోథైరాయిడిజంని ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఈ హైపోథైరాయిడిజం కలిగిన పేషెంట్స్ కనుక లక్షణాలని మనం ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, సో సాధారణంగా పేషెంట్స్ ఏం చెప్తారు అంటే, కండరాలు నొప్పులుగా ఉన్నాయండి, ఎప్పుడూ ఏదో తెలియని నొప్పులు, వేక్ పెయిన్స్ ఉంటాయి, అలాగే చలి ఎక్కువగా వేస్తుంది, అలాగే చర్మం బాగా పొడిపారినట్టుగా ఉంటుంది అని అంటారు. సో దీంతో పాటు మలబద్ధకం, ఒంట్లో నీరు చేరడం, పాదాలు పెడలెడిమా ఒక్కొక్కసారి ఏర్పడుతూ ఉంటుంది, వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంటుంది, అలాగే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటాయి. పెళ్లి కాని వాళ్ళల్లో పీరియడ్ ఇష్యూస్ చాలా వస్తాయి, పీరియడ్ డిస్టర్బెన్సెస్ బాగా కనబడుతూ ఉంటుంది, మూడ్ స్వింగ్స్, డిప్రెషన్ లాంటివి కూడా ఏర్పడతాయి. చిన్నపిల్లల్లో అయితే మానసిక ఎదుగుదలలో కూడా లోపాలు అనేది మనం గమనిస్తాం. సో ఈ విధంగా హైపోథైరాయిడిజం యొక్క లక్షణాలు కనబడుతూ ఉంటాయి. సో ఈ హైపోథైరాయిడిజంని మనం ఎలా కనుక్కోవాలంటే, సింపుల్ బ్లడ్ టెస్ట్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయిస్తే T3, T4, TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో ఈ మూడిటి వలన వీటిలో వచ్చే చేంజెస్ మూలంగా మనం హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని మనం తెలుసుకోవచ్చు. అలాగే కొన్నిసార్లు థైరాయిడ్కి సంబంధించి థైరాయిడ్ గ్రంథిలో కంతులు అనేవి ఏర్పడతాయి, వాటి యొక్క సర్జరీ మూలంగా కూడా మనకి హైపోథైరాయిడిజం ఏర్పడుతుంది. సో అవి కూడా సిటీ స్కాన్ కానీ అల్ట్రాసౌండ్ నెక్ ద్వారా కూడా ఈ థైరాయిడ్ గ్రంథుల్ని మనం కనుక్కోవచ్చు. సో ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్తో, బ్లడ్ వర్క్తో కానీ మనం థైరాయిడ్ సమస్యల్ని ఎదుర్కొంటున్నామా, ఏ స్థాయిలో ఉంటుంది అన్నది మనం
గ్రేడింగ్ అనేది చేయొచ్చు. ఇకపోతే ఈ థైరాయిడ్ సమస్యని నిలువరించడం ఎట్లాగా? మందులు వేసుకుంటున్నామండి, థైరాక్సిన్ హార్మోన్ మేము వేసుకుంటున్నాం, లెవోథైరాక్సిన్ వేసుకుంటున్నాము, కానీ అది కంట్రోల్కి రావటం లేదు అని అంటారు. సో థైరాయిడ్ హార్మోన్ సప్లిమెంటేషన్తో పాటు ఆహార నియమావళి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ థైరాయిడ్ హార్మోన్స్ని యాక్టివేట్ చేయడంలో కొన్ని రకాల ఖనిజాలు చాలా ప్రథమ పాత్ర వహిస్తాయి. ముఖ్యంగా సెలీనియం అనే ఒక ఖనిజం. సెలీనియం ఖనిజం థైరాయిడ్ హార్మోన్స్ యొక్క యాక్టివేషన్కి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే జింక్, అలాగే ఐరన్, అలాగే అయోడిన్. ఇందాక మనం చెప్పినట్టు అయోడిన్ వలన కూడా హైపోథైరాయిడిజం, అయోడిన్ లోపం వలన వస్తుంటుంది. సో సెలీనియం మనకి ఎక్కువగా ఏ ఆహార పదార్థాల్లో ఉంటాయి అని కనుక గమనిస్తే సీడ్స్ అండ్ నట్స్, ఇప్పుడు చియా సీడ్స్లో కానీ, సన్ఫ్లవర్ సీడ్స్లో కానీ, అలాగే ఎగ్స్లో కానీ, ఆ తర్వాత బ్రెజిలియన్ నట్స్ అంటాం, వాటిల్లో ఎక్కువగా ఈ సెలీనియం ఖనిజం కనబడుతూ ఉంటుంది. సో వీటిని మనం రెగ్యులర్గా తీసుకుంటూ మన ఆహార నియమావళిలో వీటిని ఇన్కార్పొరేట్ చేసుకుంటే ఈ థైరాయిడ్ సమస్యని అంటే పెరగకుండా మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఐరన్, ఇందాక మనం ఐరన్ కంటైనింగ్ ఫుడ్స్ బాగా తీసుకోవాలనుకున్నాం. అలాగే జింక్ వచ్చేసి మనకి బాదం పప్పులో ప్రతిరోజు ఒక 5 రాత్రి నానబెట్టిన ఒక 5 బాదం పప్పులు ఉదయం పూట తింటే థైరాయిడ్ హార్మోన్స్ ప్రాపర్గా వర్క్ చేస్తూ ఉంటుంది. అలాగే క్యారెట్స్లో కూడా జింక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ అయోడిన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ని గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం బంగాళదుంపలు, అలాగే బీట్రూట్, ముల్లంగి, సీ ఫుడ్, వీటిల్లో అయోడిన్ కంటెంట్ బనానాస్, అరటిపళ్ళల్లో కూడా అయోడిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇవి మనం ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులు. అలాగే ఇంటి వైద్యం, గృహ చిట్కాలతో మనం ఈ టీఎస్హెచ్ హార్మోన్ పెరగకుండా ఏం చేయగలము అంటే, ప్రతిరోజు కూడా ఉదయం పరగడుపున ఒక 2 చెంచాలు ధనియాలు, ఒక 200 ml అంటే ఒక మంచినీళ్ళు తాగే, ఒక రెగ్యులర్ మంచినీళ్ళు తాగే గ్లాసులో నీళ్ళలో తీసుకుని ఈ 2 చెంచాలు ధనియాలు అందులో వేసి బాగా మరిగించి కొద్దిపాటి చల్లారిన తర్వాత, అంటే నులివెచ్చగా ఉన్నప్పుడు పరగడుపున తీసుకుంటే ధనియాలు థైరాయిడ్ హార్మోన్ని స్టిమ్యులేట్ చేయడంలో చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మధ్యాహ్నం భోజనం అన్నం మొదటి ముద్దలో సొంటి పొడి, నెయ్యి, ఈ 2 వేసుకుని భోజనం చేస్తే కూడా థైరాయిడ్ హార్మోన్ స్టిమ్యులేట్ అవుతుంది. ఎందుకంటే ఆయుర్వేదం ప్రకారం ఈ థైరాయిడ్ సమస్య అన్నది కఫావృత పిత్త ప్రాబ్లం, కఫావృత పిత్త దోషం మూలంగా ధాత్వాగ్ని సమతుల్యత కోల్పోవడం మూలంగా ఏర్పడింది. కాబట్టి ఈ సొంటి కానీ మిరియాలు ఇవన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతూ ఉంటాయి. అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు ఒక 2 చెంచాలు మెంతులు మంచినీళ్ళతో వేసుకుంటే జస్ట్ మింగేసేసినా చాలు, చాలా బాగా ఈ థైరాయిడ్ సమస్య నుంచి మనం బయటపడవచ్చు. ఇకపోతే మందుల విషయానికి వస్తే కాంచనార గుగ్గులు, దశమూల అరిష్టం ఇలాంటివన్నీ కూడా డాక్టర్ సలహా మేరకు వాడుకుంటే ఈ థైరాయిడ్ సమస్య నుంచి త్వరగా బయటపడగలుగుతాము. నమస్కారం.